వాలంటీర్ వ్యవస్థగా పెట్టి ఈ గవర్నమెంట్ చేస్తూ వచ్చింది. అయితే ఇన్సిడెంటల్గా ఆ రిక్రూట్మెంట్ నేనే చేశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఆ తర్వాత నా పోస్ట్ మారిన తర్వాత సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, వాళ్ళ రిక్రూట్మెంట్ 2.5 లక్షల మంది వాలంటీర్ని, 1,30,000 మంది సచివాలయ సిబ్బందిని రిక్రూట్ చేయటం 60 రోజుల్లో చేశాం. నేను గిరిజాశంకర్ ఇద్దరు కమిషనర్స్గా ఉండి 60 డేస్లో 1,30,000 ఉద్యోగాలు ట్రాన్స్పరెంట్గా, ప్యూర్లీ అన్మెరిట్. 2 లక్షల పైన కదా ఉద్యోగాలు, 2.5 లక్షలు వాలంటీర్స్. సచివాలయ ఉద్యోగాలు కూడా మీరే చేసిండ్రు. అది ఏపీఎస్సీ నుంచి చేసినట్టున్నారు. ఏపీఎస్సీ చేయలే, మేమే చేసాం. డైరెక్ట్గా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్, ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చాం. అంటే ఏపీఎస్సీ ఎలా అయితే చేస్తుందో అలాగే చేసాము. బట్ డిపార్ట్మెంట్ వైజ్ చేసేసాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నేను, పంచాయతీరాజ్ అతను. సో వాలంటీర్ల నియామకం మొత్తం మీ చేతుల మీదగానే జరిగింది. అవి 2.5 లక్షలు, ఇది 1,00,000, మొత్తం 4 లక్షలు. మొత్తం అంతా వైసీపీ కార్యకర్తలకే ఇచ్చారంటగా. అంటే వాలంటీర్స్ అన్నదానికి బేసిక్ క్వాలిఫికేషన్ ఉంది. సో దానిలో రోస్టర్ ప్రకారం ఇచ్చాం. అంటే వైసీపీ నేతల నుంచి సిఫార్సులు తీసుకుని లేదు, దానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చి అర్హతలను బట్టి ఇచ్చాము. అవి పర్మనెంట్ జాబ్స్ కాదు, 5,000 రూపాయలు గౌరవ వేతనం కైండ్ ఆఫ్ వాలంటీర్ హానరీ ఇచ్చేవారు. ఇది పర్మనెంట్ జాబ్స్. పర్మనెంట్ జాబ్స్లో కూడా అంటే ఏ మాటకి ఆ మాట చెప్పాలి, ఎక్కడ ఏది వినాల్సిన అవసరం లేదు, ప్యూర్లీ మెరిట్ మీద ఇచ్చేయండి అని డైరెక్ట్గా సీఎం గారు చెప్పారు మా ఇద్దరికి. ఏది ఈ ఉద్యోగాలు, వాలంటీర్లు, అది 2. సో ఇంకా అందుకనే ట్రాన్స్పరెంట్గా చేసాం. మీరు ఏ సచివాలయ ఉద్యోగిని ఎప్పుడైనా మీరు అడగండి, మీరేమైనా రికమెండేషన్తో వచ్చారా, మీ మెరిట్తో వచ్చారా అని. 130,000 మంది ఉన్నారు కదా, ఎవరినైనా అడిగి చూడండి. ఇంకా అంతకు మించిన ప్రత్యక్ష సాక్ష్యం అయితే అవసరం లేదు. సచివాలయ ఉద్యోగులు కొన్ని ఏదో విన్నాను, కానీ వాలంటీర్లు మాత్రం కార్యకర్తలనే పెట్టారు అనేది బాగా. అంటే వాలంటీర్ అనేది పనిచేస్తున్న పర్ఫార్మెన్స్ బట్టి మారుతూ ఉంటుంది. ఆ తర్వాత చాలా కార్యకర్త అయ్యారేమో, కానీ ముందు మరి అది అయి ఉండొచ్చు, లేదా ఉన్న వాళ్ళని తీసి కొత్త వాళ్ళని పెట్టినప్పుడు ఏమైనా వచ్చి ఉండొచ్చు. బట్ మీరు రిక్రూట్ చేసిన వాళ్ళంతా ప్యూర్గా ప్రొఫెషనల్గా మెరిట్ మీద, రోస్టర్ మీద, రోస్టర్ ప్రకారం ఇచ్చాం. రోస్టర్ ఏంటి? రోస్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు 10 జాబ్స్ ఉంటే అందులో 2 ఎస్సీలకు రావాలి, 1 ఎస్టీకి రావాలి, 4 బీసీకి రావాలి, 1 మైనారిటీకి రావాలి, అట్లా రోస్టర్ ఉంది. ఆ కేటగిరీ ప్రకారంగానే ఇచ్చాం. అక్కడ ఖచ్చితంగా పార్టీ కార్యకర్త ఉండకపోవచ్చు కదా. సో న్యాచురల్గా మెరిట్ ఉన్నవాడే వస్తాడు. అది మంచి సిస్టమా విజయ్ కుమార్ గారు? అంటే ఇది ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్లో పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఉంది. సో అది ఏమిటంటే మనకి ఆర్టికల్ 14 ఈక్వాలిటీ, 14, 15, 16, 17 అన్నీ కూడా ఈక్వాలిటీ బిఫోర్ లా కానీ ఫండమెంటల్ రైట్స్లో ఈక్వాలిటీ గురించి కానీ మాట్లాడతాయి. సో అందులో భాగంగా మనకి ఆర్టికల్ 16లో ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ ఇవ్వాలనేటువంటిది ఇచ్చున్నారు. ఎవరి కోసం అంటే ఎవరైతే ఏళ్ల తరబడి అనాదిగా 1000 సంవత్సరాలు అణిచివేయబడి ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ రాకుండా పోయినాయి కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అన్న దృక్పథంతో వచ్చినటువంటి విధానం ఇది. సో అందువల్ల మరి 2000 సంవత్సరాలు వీళ్ళందరినీ ఊరికి దూరంగా నెట్టేసి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వదిలేసిన తర్వాత ఎప్పటికీ వాళ్ళకి అవకాశం వస్తుంది ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే. సో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇచ్చి మిగిలిన సమాజంతో సమానం అయ్యే వరకు వీళ్ళను కూడా హ్యాండ్ హోల్డింగ్ చేయమని రాజ్యాంగం చెప్తుంది. అది కూడా ఫండమెంటల్ రైట్గా చెప్పింది. అందువల్ల ఈ రకమైనటువంటి విధానం మనకి వచ్చింది. ఊరికే సంక్షేమ పథకాలు తీసుకుపోయి ఇంట్లో ఇవ్వడానికి మనుషులను పెట్టాల్సిన అవసరం ఉందా, వాళ్ళ కోసం ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అనే రాజకీయ విమర్శలు ఉన్నాయి దానిపై. అది అంటే ఈ రాష్ట్ర విధానం గురించి అనేది నేను మాట్లాడింది. సంక్షేమ పథకాలు ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం అన్న విషయం అనే విషయానికి పర్పస్ వాళ్ళ పర్పస్ అంటే అది ఇప్పుడు ఆ ఎలక్టెడ్ గవర్నమెంట్ విధానం అది తీసుకుంది. మీరు అనుకున్న పర్పస్ ఏంటి? ఏది అంటే నేను ఇలా పెట్టడానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళందరికీ ప్రాతినిధ్యం ఉండాలన్న పాయింట్కి నేను ఇచ్చినటువంటి ఆన్సర్. మీరు వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదా అన్నది కదా మీరు మాట్లాడుతున్నారు. అంటే అది ఇట్స్ ఎ పొలిటికల్ డెసిషన్. వారు మేనిఫెస్టోలో చెప్పారు ఇట్లా ఇస్తాము అని. మేనిఫెస్టో ప్రకారంగా రిక్రూట్మెంట్ చేయమన్నారు, చేశాము. వాళ్ళతో ఆ పనులు చేయిస్తూ ఉన్నారు. ప్రజలు నిర్ణయం చేస్తారు అది ఇలాంటి వ్యవస్థ అసలు ఒకటి అవసరమా లేదా. ఇలాంటి వ్యవస్థ పెడతానంటే మరి ఆ రోజు ఓటేసాము. ఈరోజు ఆ వాస్తవ రూపంలో చూసినప్పుడు ఇది ఏ మేరకు ఉపయోగకరంగా ఉంది, ఎవరికి ఉపయోగకరంగా ఉందని ప్రజలు గమనించినప్పుడు దానికి ఆమోదమా వ్యతిరేకమా అన్నది ప్రజల నుంచి వస్తుంది. మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి 4.5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్
మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే అది ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, నడవలేకుండా ఉన్నారు, వాళ్ళు కర్ర సాయం పెట్టుకుని మనిషి సాయం పెట్టుకుని అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతూ ఉండేది. నేను ఫీల్డ్లో పనిచేసినప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండేది. వాస్తవంగా అయితే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, పెన్షన్స్ అసలు టైంకి వచ్చాయి కాదు మొదట్లో, ప్రాబ్లం ఉండేది. తర్వాత ఎవరైనా చనిపోతేనే కొత్త వరకు ఇచ్చేవారు. అలాంటి సమయంలో నేను సేమ్ అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారికి చెప్పి, మీరు మంత్లీ కనీసం క్వార్టర్లీ బడ్జెట్ అన్న మాకు ఇవ్వండి, మేము డ్రా చేసి నెల నెల ఇస్తాము. వాళ్ళు ఇవ్వకపోతే చాలా భయంకరమైనటువంటి వ్యతిరేకత వస్తుంది, ప్లస్ చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నారన్నప్పుడు క్వార్టర్లీ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు నేను ఎవ్రీ మంత్ 5th పంచాయతీ ఆఫీస్ దగ్గర పెన్షన్లు పంపిణీ చేసే విధానం మొదలుపెట్టాను 1996లో. అలా ఒక డేట్ పెట్టి ఆ డేట్ పెన్షన్ ఇస్తారా అనే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన స్టార్ట్ చేశాం. నేను 96లో మొదలుపెట్టిన విధానం తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు డేట్ పెట్టి ఇవ్వడం అనేది 2004లో జరిగింది. అంటే ఇంచుమించుగా 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అది ఒక సిస్టమేటైజ్ అయిపోయి చాలా స్ట్రీమ్లైన్ అయిపోయింది. అయితే అప్పుడు వీళ్ళందరూ అక్కడికి వచ్చి తీసుకోవాలన్నప్పుడు ఇబ్బంది పడే పరిస్థితిలో నుంచి ఇంకొక మెట్టు ముందుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం అనేటువంటిది చేస్తున్నారు. అలాంటి కార్యక్రమాలకి డెఫినెట్గా అది మంచిదే. నాకు మొన్న జయప్రకాష్ గారితో మాట్లాడితే ఏదో సందర్భంలో వాలంటీర్లకు సంబంధించి చర్చ వస్తే, సచివాలయాల్లో ఉద్యోగులు ఓకే, విలేజ్ సెక్రటరియట్ ఉండాలి, సర్వీసెస్ అంతూనే యాక్సెప్ట్ చేద్దాం, కానీ ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఓ బుద్ధి లేని పని అన్నాడు ఆయన. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి మీ ఇంటికి తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి మనుషులను పెట్టడం ఏంటి అని. అదే కదా, అందుకే నేను డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నా. అలా నడవలేని వాళ్ళు, గుడ్డి వాళ్ళు, వాళ్ళకి డెఫినెట్గా అవసరం, ఆ మేరకు ఉపయోగం. అది నేను చెప్తాను, వాళ్ళకి డెఫినెట్గా అవసరం, ఆ మేరకు ఉపయోగం. అంతకు మించి ఇక మిగిలిన దానికి ఏం పని ఉంది? రేషన్ బియ్యం కూడా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేయాల్సిన పరిస్థితి ఉంటుందా? అదే ఇట్లాంటివి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు సచివాలయం అనేది గ్రామ స్థాయిలో 2000 మంది పాపులేషన్కి ఒకటి ఉంది. అంటే 2000 మంది ఇంచుమించు 600 కుటుంబాలకి 600-700 కుటుంబాలకు ఒక సచివాలయం ఉంది. 600 కుటుంబాలు అంటే ఎంత ఉంటుంది? అంత కలిపితే 50 మీటర్ల దూరంలో ఉంటాయి, లేదా 100 మీటర్స్ దూరంలో ఉంటాయి. సో ఏదైనా సచివాలయం దగ్గర తీసుకునే అవకాశం ఉంది. అలాంటి చోట మరి ఇంకొక వ్యక్తి వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇలాగా నడవలేకుండా ఉన్నారో, వెళ్ళలేకుండా ఉన్నారో అలాంటి వాళ్ళకి వెళ్ళి ఇవ్వడం అన్నటువంటి దానిలో అర్థం ఉంది. కానీ ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం అన్న దానిలో మాత్రం దాంట్లో కొంత పొలిటికల్ కోణం అంతే. అది అందుకే నేను అది రాజకీయ విధానం, ప్రభుత్వాలకి పొలిటికల్ ఇది ఉంటుంది కాబట్టి కోణం ఉండొచ్చు బహుశా.